హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిఎస్సి మరియు టెట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయండి. 3-4 సంవత్సరాల నుంచి కఠోర శ్రమ చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క యాస్పిరెంట్స్కి మన జయదేవ్ అకాడమీ టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేస్తున్నామండి. ఎందుకంటే 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటికే మీరు సబ్జెక్ట్ అంతా చదివున్నారు. అయితే తక్కువ సమయంలో మీరు ఎక్కువ మార్కులు పొందే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకోసం అందించబడుతుంది. అలాగే టెట్ ఎగ్జామ్ అనేది ఈ నెల 27వ తారీఖు నుంచి, అలాగే ఏపీ డిఎస్సి మార్చి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అయితే ఎగ్జామ్ షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందండి. ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. తక్కువ టైంలో తప్పులు చేయకుండా, మరియు సిబిటి మీద ఎగ్జామ్ కూడా మీకు షెడ్యూలైజ్ చేశారు. మొట్టమొదటిసారికి సిబిటి కనుక చూసినట్లయితే చాలా కన్ఫ్యూజ్గా కూడా ఉండే అవకాశం ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మన జయదేవ్ అకాడమీలో వచ్చేసరికి కేవలం 199 రూపీస్కే 10 టాప్ 10 మోడల్స్ అనేవి మీకు అందిస్తున్నామండి. టాప్ 10 మోడల్ పేపర్స్ అనేవి అందిస్తున్నాము. అలాగే ఈ క్లాసులో కనుక చూసినట్టయితే ఒక టెస్ట్ సిరీస్ అయితే మీకోసం నమూనాగా ఒక మోడల్ పేపర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాము. జాగ్రత్తగా చూడండి. 4 ఆప్షన్స్ అనేవి మీకు ఒక క్వశ్చన్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 ఆప్షన్ కనుక మీరు ఎక్స్ప్లెనేటివ్గా కనుక విశ్లేషణాత్మక చదువుకుంటే ఇంకా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి తక్కువ టైంలో మంచి టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేసి మంచి ఉద్యోగాన్ని సాధించాలి. తక్కువ మీ యొక్క ఖర్చుతోనే, తక్కువ రేటుతోనే 199కే 10 టాప్ 10 మోడల్స్ సిరీస్ అయితే మీకు అందిస్తున్నాం. మీరు దయచేసి జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో కేవలం 199 రూపాయలకే టాప్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి. దాని యొక్క నమూనా ఇస్తున్నా. అయితే మరి సిలబస్ ఏంటండి అనొచ్చు. ఏ సిలబస్ మీద మీరు ఈ టెస్ట్ సిరీస్ని మాకు అందిస్తున్నారంటే, మేము ఉపాధ్యాయులు కనుక, మేము బీడీలు లేకపోతే డీడీలు చేసి ఉన్నాం కనుక 15 సంవత్సరాలు ఆ విశేషమైన అనుభవం ఈ రంగంలో ఉంది. కాబట్టి మీకు మంచి మార్కులు వచ్చే విధంగా ప్రజెంట్ సిలబస్, ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్కు అనుకూలంగా మీకైతే ఈ టెస్ట్ సిరీస్ తయారు చేసామండి. చూడండి, ఏపీ టెట్ డిఎస్సి 2024 సిలబస్ ఏంటి అనేది మొట్టమొదటి ప్రశ్న అండి. టెస్ట్ సిరీస్కి వెళ్ళబోయే ముందు మీకోసం అయితే మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. 3 నుంచి 5వ తరగతి వరకు వచ్చేసరికి ప్రస్తుత స్టేట్ సిలబస్ అండి, ఎస్సీఆర్టీని ప్రామాణికంగా తీసుకున్నాము. ఇక నెక్స్ట్ 6th క్లాస్ కనుక చూసినట్లయితే 2020 ప్రకారము మారిన సిలబస్ అనుకూలంగా తయారు చేసాము. 7th క్లాస్ 2023 ప్రకారం ఇంగ్లీషు, గణితము, సైన్స్, ఇంగ్లీషు, గణితము, సైన్స్. అలాగే 8th క్లాస్ 2013-22 వరకు ఉన్న సిలబస్సు. 9th క్లాస్ 2013 నుంచి 22 వరకు ఉన్న సేమ్ సిలబస్సు. ఇక 10th క్లాస్ వచ్చేసరికి 2014 నుండి ప్రస్తుత సిలబస్ నుంచి తయారు చేయబడిన అత్యంత శక్తివంతమైన విశ్లేషణాత్మకమైనటువంటి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఈ సిలబస్లో అపారమైనటువంటి విశేష అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులతో తయారు చేయబడినటువంటి టెస్ట్ సిరీస్ అండి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దయచేసి చూడండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మన జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 199 రూపీస్కే 10 టాప్ మోడల్ పేపర్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి. ఇక ఫస్ట్ కనుక బిట్ చూసినట్టయితే భాషా వికాసములోని 4 దశలు వరుసగా, భాషా వికాసములోని 4 దశలు వరుసగా ఒక క్రమ పద్ధతిలో పేర్చుము అని ఈ ప్రశ్న యొక్క భావం అండి. ఈపాటికే మీరు చదివి ఉంటారు. దీని గురించి కూడా ఒక చిన్న విశ్లేషణ కనుక చేసుకుంటే ఎలా చేయాలి మనం ఒక క్రమ పద్ధతులు అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ముద్దు పలుకల శబ్దానుకరణ దశ, శబ్ద గ్రాహ్యక దశ, పూర్వ భాషా దశ అనేటటువంటి 4 దశలు హాలిడే అనేటటువంటి సైంటిస్టు శాస్త్రజ్ఞ ప్రకారము ఈ యొక్క భాషా వికాసంలో ఉండే దశలండి. వీటిని మొదటి నుంచి మనము ఒక క్రమ పద్ధతిలో పేర్చాలంటే పూర్వ భాషా దశని ఏమంటామండి? ప్రాగ్ భాషా దశ అంటారు. పూర్వ భాషా దశని ఏమంటామండి? ప్రాగ్ భాషా దశ అంటారు. ప్రాగ్ భాషా దశ అంటారు. ప్రాగ్ భాషా దశ ఇది శిశువు జన్మించిన రోజు నుంచి 4 నెలల కాలాన్ని ప్రాగ్ భాషా దశ అంటారండి. ప్రాగ్ భాషా దశ. ఈ దశలో
శిశువుకి భాష అనేది తెలియదు. అనేక శబ్దాలను ఉత్పత్తి చేస్తూ ఆ యొక్క శిశువును గమనిస్తూ ఉంటాం అన్నమాట. భాష మీద ఏ విధమైన అవగాహన ఉండదో ప్రాక్ అంటే ముందు అన్నమాట. పుట్టినప్పటి నుంచి శబ్దాల మీద భాష మీద ఏ విధమైన అవగాహన ఉండదో అనేక శబ్దాలు చేస్తూ గడిపేటటువంటి కాలాన్ని 4 నెలల వరకు ఉండే కాలాన్ని ప్రాగ్ భాషా దశ లేకపోతే పూర్వ భాషా దశగా ఈ యొక్క హాలిడే అనేటువంటి సైంటిస్టు వర్గీకరించడం జరిగింది. ఆ నెక్స్ట్ కనుక చూసినట్టయితే ముద్దు పలుకుల దశ. ఇది వచ్చేసరికి 4 నెలల నుంచి 12 నెలల కాలాన్ని ఆ శిశువుకి ముద్దు పలుకుల దశ అంటారు. మనం మన పరిసర ప్రాంతాల్లో గమనిస్తూనే ఉంటాం. ఈ ముద్దు పలుకుల దశ కనుక చూస్తే చిన్నపిల్లలు ఈ దశలో ఈ వయసులో ఉన్నవారు అనేక అర్ధరహిత శబ్దాలను ఉచ్చరిస్తూ ఉంటారు. అనేక అర్ధరహిత శబ్దాలు అని కూడా సగం అన్నమాట. అత్త మామ ఇట్లాంటి వాటిలో సగం ఫుల్ మీనింగ్ లేకుండా మీనింగ్లెస్ శబ్దాల్ని ఉచ్చరిస్తూ ఉండేటువంటి దశనే ముద్దు పలుకుల దశ అంటారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే శబ్దానుకరణ దశ అంటారు అనమాట. శబ్దానుకరణ దశ అంటే ఇక్కడ చూడండి 12 నెలలు అంటే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్స్ సంవత్సరాలు ఉన్నటువంటి బాలుని శబ్దానుకరణ దశ అంటారు. అనుకరణ మరియు నిబంధన ద్వారా అనుకరణ అంటే ఇమిటేషన్ ఎక్కువ శిశువులు చిన్నపిల్లలు వచ్చేసరికి తమ యొక్క తల్లిదండ్రుల నుంచి గృహంలో ఉండే తమ తల్లిదండ్రుల నుంచి ఎక్కువ భాగము వారు చేసే శబ్దాలను వారు ఉపయోగించే భాషలను ఇమిటేట్ చేస్తూ అనుకరిస్తూ ఒక నిబంధన ద్వారా భాషాభివృద్ధి చేసుకునేటువంటి దశనే శబ్దానుకరణ దశ అంటారు. ఈ సమయం ఎప్పుడండి 12 నెలల నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని శబ్దానుకరణ దశ అనేసి చెప్పొచ్చు అనమాట. ఇకపోతే 5 నుంచి 12 సంవత్సరాల వరకు 5 నుంచి 10 నుంచి 12 సంవత్సరాల వరకు అనుకోవచ్చు. ఈ దశను వచ్చేసరికి శబ్దగ్రాహ్యక దశ అంటారు. శబ్దగ్రాహ్యక దశ అంటే శబ్దాలు విని భాషను విని ఆ యొక్క బాలుడు ప్రతిస్పందించేటటువంటి దశని శబ్దగ్రాహ్యక దశ అంటారు. రెస్పాన్సెస్ అనమాట. అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క దశనే శబ్దగ్రాహ్యక దశ అంటారు. రెస్పాన్స్ అనమాట. రెస్పాన్స్ అది శబ్దగ్రాహ్య దశ. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఒక క్రమ పద్ధతిలో చేర్చాలంటే ఖచ్చితంగా ఈ దశల మీద మీకు ఒక అవగాహన అయితే ఉండాలి. ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఒక క్రమ పద్ధతిలో అవరోహణ పద్ధతిలో ఆరోహణ పద్ధతిలో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అని కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అనేక రకాలైన ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి టెస్ట్ సిరీస్లో మీరు చూసినట్లయితే వీటన్నిటి గురించి మనకు ఒక కమాండ్ కనుక వస్తే ఆటోమేటిక్గా మీరు ప్రశ్న ఎలా ఇచ్చినప్పటికీ ఆన్సర్ చేసేటటువంటి జ్ఞానము శక్తి అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో తక్కువ సమయం ఉంది. ఈ నెల 27 టెట్ అండి, 27వ తారీఖు టెట్, వచ్చే నెల 15 నుంచి డిఎస్సి. ఇక సమయం అనేది లేదు. కాబట్టి ఇలాంటి టెస్ట్ సిరీస్ అనేవి మీకు చాలా మన జయదేవ్ అకాడమీ నుంచి మీకోసం చాలా మేము రూపొందించాం. చూద్దురుగొని ఇక చూడండి, ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే చూడండి, మొట్టమొదటి దశ ఏమనుకుంటాం, ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇది 0 to 4 పూర్వ భాషా దశ అంటే 4th ఆప్షన్. ఇక్కడ 4th ఆప్షన్ మీద ఈ 3 ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏం చెప్పొచ్చు, చూడండి 4 నుంచి 12 నెలలు ముద్దు పలుకుల దశ. ముద్దు పలుకుల దశను కనుక చూసినట్లయితే చూడండి, రెండవది ఎక్కడ అంటే 2 ఆప్షన్లు వచ్చేసరికి ఫస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 4-1 కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్. ఇక థర్డ్ ఆప్షన్ కనుక చూసినట్టయితే శబ్దానుకరణ దశ, ఇమిటేషన్ దశ. ఇది వచ్చేసరికి 2 ఆప్షన్. ఇదిగోండి ఇక్కడ 2 ఉంది. ఇక ఆటోమేటిక్గా 4వది 3 కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఒక మార్కు సాధించాలంటే ఇంత కష్టమైనటువంటి వర్క్ అయితే ఉన్నది.
ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకాలజీలో కనుక చూసినట్టయితే అప్లికేషన్ క్వశ్చన్ అండి. అప్లికేషన్ ఇది మన సైకాలజీ సబ్జెక్ట్ నేర్చుకోవడమే వేరు, సిట్యువేషనల్ రెస్పాన్స్ వేరు. అంటే మనకు ప్రశ్న ఇచ్చినప్పుడు మన ప్రతిస్పందన ఆ యొక్క సైకాలజీని ఇక్కడ చూడండి ఎట్లా అప్లై చేసాడో ప్రశ్న అనేది అక్కడ నువ్వు అప్లై చేసి దానికి ఆన్సర్ తెచ్చుకోవడమే నీకు మార్కు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి రవి గిరి అనే ఇద్దరు బాలురు హోంవర్క్ ఇచ్చే ఉపాధ్యాయుడు మంచివాడు కాదని, ఎవరు హోంవర్క్ ఇచ్చే ఉపాధ్యాయుడు మంచివాడు కాదని, హోంవర్క్ ఇవ్వని ఉపాధ్యాయుడు మంచివాడని చెప్పుకొనుచున్నారు. అయితే కోల్బర్గ్ శాస్త్రవేత్త ప్రకారము వీరు ఏ స్థాయికి చెందినవారని చూసినట్లయితే చూడండి కోల్బర్గ్ సైంటిస్ట్ ప్రకారం అయితే 3 దశలు అయితే ఉన్నాయండి. ఒకటి చూడండి ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఇక్కడే చెప్పాం పూర్వం అంటే ప్రాక్ మొట్టమొదటిసారి అనమాట, మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది పూర్వ సాంప్రదాయ స్థాయి, నెక్స్ట్ సాంప్రదాయ స్థాయి, ఆ తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఇక వయోజన స్థాయి అనేది నాట్ రిలేటెడ్ దిస్ క్వశ్చన్ అయినప్పటికీ తర్వాత అడల్ట్ స్టేజ్ అనేది వచ్చింది. కాకపోతే ఇక్కడ కోల్బర్గ్ శాస్త్రవేత్త ప్రకారం అయితే ఇక్కడ ఈ స్థాయి అనేది ఇక్కడ నాట్ మెన్షన్డ్. దీని గురించి మనం చూద్దాం. ప్రతి స్థాయిల్లోనూ 2 దశల్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్రతి స్థాయిలోనూ 2 దశల్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేదో స్పష్టంగా చూద్దాం. చూడండి ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అవుతుందండి? 4 నుంచి 10 సంవత్సరముల మధ్య ఉన్నటువంటి వయసు కలిగిన విద్యార్థుల్ని పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉపదశలు కనుక చూసినట్లయితే విధేయత శిక్ష ఓరియంటేషన్, విధేయత శిక్ష ఓరియంటేషన్ అనేది ఈ యొక్క ఉపస్థాయిలు దశ అనొచ్చండి. ఈ స్థాయికి దశలు 2 దశలు అనేవి ఉన్నవి. అందులో ఒక దశ వచ్చేసరికి విధేయత శిక్ష ఓరియంటేషన్. ఇక 2వ స్థాయి కనుక చూసినట్టయితే సహజ సంతోషము అనుకరణ అనేది 2వ దశ. కాబట్టి మొత్తంగా చూస్తే ఇక్కడ 3 స్థాయిలు అనేవి ఉండవి. ఈ 3 స్థాయిలు అనేవి మళ్ళీ 2 దశలుగా విభజించడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం 6 దశలుగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సాంప్రదాయ స్థాయి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి 11 నుంచి 13 సంవత్సరముల మధ్య ఉన్నటువంటి విద్యార్థులను ఈ స్థాయిలో వర్గీకరించడం జరిగిందండి. ఇక ఇక్కడ వచ్చేసరికి మంచి బాలుని నీతి అనేది ఒక దశ. 2వ దశ వచ్చేసరికి అధికారము మరియు సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అన్నమాట. ఇక్కడ మంచి బాలుని నీతి. ఇక 2వది కనుక చూసినట్టయితే అధికారము. ఈ వయసులో వచ్చేసరికి విద్యార్థులు మనం చూస్తాం క్లాస్ లీడర్ అవ్వాలనుకుంటాడు. అలాగే సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఇట్లా 2 దశలు అనేవి ఇక్కడ ఉన్నాయండి. ఒకటి పూర్వ సాంప్రదాయ తీసుకున్నాం, అలాగే సాంప్రదాయ స్థాయి అనేది మంచి బాలు నీతి, అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి. ఇక ఉత్తర సాంప్రదాయ దశ ఇది 14 సంవత్సరములకి ఉంటుందండి. ఇందులో ఒప్పందాలు మరియు వ్యక్తిగత హక్కులు ఉంటాయండి. ఒప్పందాలు మరియు వ్యక్తిగత హక్కులు అన్నమాట. ఇక్కడ 2 భాగాలుగా చూసినట్టయితే ఒప్పందాలు మరియు వ్యక్తిగత హక్కులు, అలాగే వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మ దశ అనేది మూడవ దశ అన్నమాట. 3వ దశగా ఉంటుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో
రెండు దశలనే ఉన్నాయి. ఒకటి ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. రెండోది వచ్చేసరికి వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మ దశ అనేది ఉన్నాయి. మీకు స్పష్టంగా కనిపించే ఉండేది. ఇవి 3 స్థాయిలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ 3 స్థాయిల్ని మనం చూడొచ్చండి. అయితే వీరు ఏ స్థాయికి చెందినవారు అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీరు వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ అర్థమవుతుంది. వీరు వచ్చేసరికి ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందిన విద్యార్థులుగా పరిగణించవచ్చు. పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందినటువంటి విద్యార్థులుగా ఇక్కడ మన ఆన్సర్ అయితే చెప్పొచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంత ఎక్స్ప్లెనేటివ్గా మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ ప్రశ్నలకి ఈజీగా, ఇది అప్లికేటివ్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు క్లాసులో థియరీ చదువుకొని ఉంటారు, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ వచ్చిందని ఊహించవద్దు. మళ్ళీ మీకు ప్రశ్నాపత్రంలో ఇలాంటి అప్లికేషన్ చేస్తే మళ్ళీ ప్రశ్నాపత్రంలో వచ్చేసరికి మళ్ళీ వేరే రకమైనటువంటి ఆ ఉదాహరణతో వచ్చేటువంటి అవకాశం అయితే మెండుగా ఉందండి. ఇక 3వ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే, నెక్స్ట్ బిట్ కనుక వెళ్ళినట్లయితే 3rd బిట్కి వెళ్దామండి. చూడండి, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. నెగిటివ్ క్వశ్చనింగ్, సరికాని దాన్ని గుర్తించండి అంటే మనకి సైకాలజీలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఒకదానికొకటి జోడించి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సైంటిస్టు ఆయన సిద్ధాంతం ఏందని దాని మీద బేస్ చేసినటువంటి క్వశ్చన్ అండి. చూస్తానికి ఈజీగా ఉండొచ్చు, కాకపోతే మనం ఇక్కడ ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. చూడండి, పియాజే అంటే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు సైకాలజీలో వచ్చిందండి. చాలా మనం ఫీల్డ్ వర్క్ చేసాం, చాలా దీని మీద చదివాం. జీన్ పియాజే ఏ దేశ శాస్త్రవేత్త అండి? అలా కూడా అడిగే అవకాశం ఉండిద్ది అనమాట. ఏ దేశానికి చెందిన వారు జీన్ పియాజే అంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే అనేటువంటి శాస్త్రజ్ఞుడు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దట్ ఈజ్ ఫండమెంటల్. నెక్స్ట్, కోల్బర్గ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? నైతిక వికాస సిద్ధాంతము గుర్తు రావాలి. వాళ్ళకి అటాచ్డ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ థీరీస్ కూడా అంతా మన బ్రెయిన్లో అవి ప్రింట్ అయి ఉంటాయి, ఇంజెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. అలాగే దీని ముందు ప్రశ్న, రెండో ప్రశ్నలు ఏమి డిస్కస్ చేసుకున్నాం? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉంటాయని చెప్పాను. అందులో కూడా 3 స్థాయిలో ఒక్కొక్క స్థాయికి 3 దశలు ఉంటాయని చెప్పాను. మొత్తం 6 దశలు ఉంటాయి. అవి అయితే కన్ఫ్యూజ్గా ఉంటవి. జాగ్రత్తగా చదువుకుంటే అందులోనే ఆన్సర్స్ అనేవి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాబట్టి పోతారు రైట్ ఇవి మనం చదివిని. ఇకపోతే సోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతము, మొట్టమొదటి ప్రశ్న ఇది. సోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతము. మనం మన తల్లిదండ్రుల నుంచి వారిని అనుకరించడం ద్వారా భాష అనేది మొట్టమొదటగా మన యొక్క గృహము నుంచే నేర్చుకుంటాం. అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా భాష అనేది అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే మన యొక్క మానవ మెదడులో గనక చూసినట్లయితే భాష ఏ ప్రదేశంలో అభివృద్ధి చెందుతుంది అని అలాంటి ప్రశ్న కూడా రావచ్చు. ఎలా, ఏ ప్రదేశంలో అంటే బ్రెయిన్ గనక మన మానవ మెదడును కనుక పరిశీలించినటువంటి ముందు భాగాన్ని ఏమంటారండి? ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఇస్ సెరిబ్రమ్ మస్తిష్కము. జ్ఞానానికి ఏ ప్రదేశం అండి? జ్ఞానానికి మూలమైనటువంటి ప్రదేశం ఏదండి? మస్తిష్కము, లేకపోతే ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్. అలాగే దీన్ని మనం కనుక చూసినట్టు ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం. మరి భాషకి ఎక్కడండి? మనం ఆలోచించి ఎంత జ్ఞానంగా ఉండడానికి కారణం ఏంటి? మస్తిష్కం. అది కూడా అడుగుతారు. మరి భాష ఎక్కడ అభివృద్ధి చెందింది? మస్తిష్కంలోనా, సెరిబ్రమ్లోనా, ఫోర్ బ్రెయిన్ అంటే కాదండి. వెనక ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ వెనకనున్నటువంటి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి బ్రెయిన్లో బ్రోకా అనేటటువంటి ప్రదేశంలో భాషాభివృద్ధి జరుగుతుందని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరని ప్రశ్న అడిగితే సోమ్స్కీ అనేసి చెప్పొచ్చండి. సోమ్స్కీ అనేటువంటి సైంటిస్ట్ గురించి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన రిలేటెడ్ టు లింగ్విస్టిక్, భాషకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. కాబట్టి ఈయన్నే ఏమంటారు సైకాలజీ పరంగా? ఈయనకి ఇంకొక పేరు ఉందండి, ద ఫాదర్ ఆఫ్
మోడరన్ లింగ్విస్టిక్స్. ద ఫాదర్ ఆఫ్ మోడరన్ లింగ్విస్టిక్. ఈ వాడు కూడా గుర్తుపెట్టుకుంది. ఫాదర్ ఆఫ్ మోడరన్ లింగ్విస్టిక్స్. మోడరన్ లింగ్విస్టిక్ అనేటటువంటి మాట ఎవరికి వర్తిస్తుంది అని ప్రశ్న ఇచ్చారనుకోండి, ఎవరని చెప్పాలి? సోమ్స్కీ అనేటువంటి సైంటిస్ట్ అని చెప్పొచ్చు. భాషా వికాసము బ్రోన్ లింగ్విస్టిక్స్ అని ఎవరిని వ్యవహరిస్తారు భాషా సిద్ధాంతంలో అని అడిగితే ఇదే ప్రశ్న కాదండి, దీనికి ఆన్సర్ రైటం కాదు. ఈ ప్రశ్న నుంచి అనేక ప్రశ్నలు అనేవి ఉద్భవించే విధంగా ఉంటాయి. కాబట్టి సోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతము గృహము నుంచే పిల్లవాడు శిశువు ఈ యొక్క భాషాభివృద్ధి అనేది చేసుకుంటాడనేటువంటి భావనలో ప్రతిపాదించింది సోమ్స్కీ. ఫస్ట్ ప్రశ్న కూడా అదే దానికి ఆన్సరు. అలాగే ఈయనకున్నటువంటి పేరు ఏంటంటే ద ఫాదర్ ఆఫ్ మోడరన్ లింగ్విస్టిక్స్ అనేటటువంటి నేము కాయిండ్ కూడా ఆయనకే ఉంది. ఇక నెక్స్ట్ కార్ల్ రోజర్. ఇది రైటే నేను చెప్తాం మర్చిపోయాను, ఇది రైటే. ఇకపోతే కార్ల్ రోజర్స్ సాంఘిక వికాస సిద్ధాంతము. ఏమైనా టాలీ అవుతుందా చూడండి మీరు చదివిన దాంట్లో. ఈ రెండింటి కొంచెం డిఫరెన్స్ అనేది కనపడుతుంది. కార్ల్ రోజర్స్ రాసినటువంటి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఆత్మభావన సిద్ధాంతము. ఆత్మభావన సిద్ధాంతము ఇందులో 8 దశలుగా చెప్పారు. ఆత్మభావన సిద్ధాంతము ఈ యొక్క కార్ల్ రోజర్స్ వస్తే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరి సాంఘిక వికాస సిద్ధాంతం ఉందిగా సార్, ఇది ఎవరు అని అడగవచ్చు. సరే, ఇందులో కనుక చూసినట్లయితే కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతము అనేది ప్రతిపాదించాడు. దీంట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఆత్మభావన సిద్ధాంతంలో ఏముంటాయని చెప్పాం? ఒక వ్యక్తి తనకు తానుగా ధైర్యవంతుడా అధైర్యవంతుడా లేతే ఇతరులకు మెప్పించే విధంగా నేను ఉంటానా అని ఆత్మ పరిశీలన ఆత్మభావన చేసుకునేటటువంటి దశలు ఈ యొక్క ఆత్మభావన సిద్ధాంతంలో ఉంటవి. అందుకే ఈ యొక్క కార్ల్ రోజర్స్ కూడా లింకప్ అయి ఒక బుక్ కూడా రాశాడండి. ద ఫ్రీడమ్ టు లెర్న్ అనేటటువంటి బుక్ కూడా రాశారు. ఇది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఆత్మభావన సిద్ధాంతంలో అతని యొక్క లోపల ఉన్నటువంటి భావాలను ఎమోషన్స్ని అతను తర్కించుకునేటటువంటి విధానాన్ని రాసినటువంటి శాస్త్రవేత్తే కార్ల్ రోజర్స్. మరి సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు రాశారు అంటే ఎరిక్ ఎరిక్సన్. ఇంతకుముందు అన్న 8 దశలు అనేవి ఎందులో ఉంటాయంటే ఈ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతంలో 8 దశలు ఎరిక్ ఎరిక్సన్ విశదపరిచాడనమాట. 8 దశలు అనేవి సాంఘిక వికాస సిద్ధాంతంలో ఉందండి. కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతము రాశారు. అందులో ఎమోషన్స్ గురించి రాయటం అనేది జరిగింది. ద ఫ్రీడమ్ టు లెర్న్ అనేటటువంటి బుక్ కూడా రాశారు. ఇక కార్ల్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం. కాబట్టి ఇందులో రైట్ ఏది రాంగ్ ఏదండి? ఇక్కడ ప్రశ్న చూడండి నెగిటివ్లో ఉంది. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించడం అంటే కష్టం అన్నమాట. సరికాని దాన్ని గుర్తించడం అంటే ఈ 3 సరి అయినవే. మరి సరికానిది ఏంటి? కార్ల్ రోజర్స్ సాంఘిక వికాసము సిద్ధాంతం. ఇది ఎరిక్సన్ రాసినటువంటి సిద్ధాంతము. ఓకేనా? ఇక ఇక్కడ రైట్ ఆన్సర్ సరికానిది ఏంటి అంటే 4th ఈజ్ ద ఇక్కడ ఆన్సర్. సరి అయింది కాదు, ఆన్సర్ అది. రెండింటికి మ్యాచ్ కాలేదు, తప్పు. వీరికి ఇచ్చినటువంటి సిద్ధాంతం తప్పు అనేది ఇక్కడ మనకి ఆన్సర్గా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 4th క్వశ్చన్, ఎటువంటి లక్ష్యము లేదా ఉద్దేశ్యము లేకుండా ఊహాలోకాలలో విహరిస్తూ వారికి ఇష్టమైన విషయాలను స్వేచ్ఛాయుతంగా ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సైకాలజీలో మనం డైరెక్ట్గా చూడవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఎటువంటి లక్ష్యం లేదు, ఉద్దేశము లేదు. ఏం చేస్తున్నాడు? ఊహాలోకాల్లో విహరిస్తూ వారికి ఇష్టమైన విషయాలను స్వేచ్ఛాయుతంగా ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన? మూర్త ఆలోచన. కాన్షియస్ స్టేజ్లో ఉండాలి మూర్త ఆలోచన.
అమూర్త ఆలోచన అన్కాన్షియస్ స్టేజ్లో ఆలోచన, మరి తెలిసి చేసే పనులు మూర్త ఆలోచన, తెలియకుండా అంటే అమూర్తమైనటువంటి చేసే పనులు అమూర్త ఆలోచనలు. స్వైర ఆలోచన వితౌట్ ఎనీ గోల్, లక్ష్యం అనేది ఉండదు. క్లాసులో లెసన్ చెబుతుంటే ఏవో ఆలోచిస్తూ ఉంటారు, ఉపాధ్యాయుడు పాఠం చెబుతుంటే పిల్లలు ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. ఇది స్వైర ఆలోచన, ఒక ఆలోచనకు ఒక ఆలోచనకి ఏ విధమైన కంపారిజన్ అనేది ఉండదు. ఇష్టానుసారంగా ఆలోచిస్తూ వాటికంటూ ఒక లక్ష్యము ఒక ఉద్దేశం ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తారు, అందులోనే మళ్ళీ కొన్ని ఆలోచనలు వస్తాయి, మళ్ళీ అందులో ఇంకొన్ని వస్తాయి, ఒకదానికి ఒకటి అక్కడ ఆలోచనలకే అక్కడ కనెక్టివిటీ అనేది ఉండదు. అలాంటి ఆలోచనలే ఆ విద్యార్థికి అనుకోకుండా కూడా ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి స్వైర ఆలోచన. ఇక ఊహాత్మక ఆలోచన అంటే ఇమాజినేషన్ అన్నమాట, ఒకటి ఊహించుకోవడం. హైదరాబాదులో అక్కడ చార్మినార్ బాగుంటుంది, లేకపోతే ఆగ్రాలో తాజ్మహల్ బాగుంటుంది అని ఇమాజినేషన్ చేసుకుంటూ ఆలోచించుకునేది ఊహాత్మక ఆలోచన. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ అండ్ డైరెక్ట్ ఆన్సర్ అండి, స్వైర ఆలోచన ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఎమోషన్ అనే ఆంగ్ల పదం, ఎమోషన్ అనేది మనం వింటూనే ఉంటాం. ఆంగ్ల పదం ఎమోవియర్, EMOVERE అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? ఖచ్చితంగా ఒక భాష నుంచి వచ్చిన పదాన్ని ఖచ్చితంగా అడుగుతారు. లాటినా, గ్రీకా, ఫ్రెంచ్, ఆంగ్లం. ఖచ్చితంగా మనం కనుక సైన్స్ చదివినటువంటి అభ్యర్థులను చూస్తే అన్ని భాషలు ప్రతి మాట దేని నుంచి వస్తాయి? లాటిన్ నుంచో గ్రీక్ నుంచో వస్తాయి, లాటిన్ నుంచి గ్రీక్ నుంచి వస్తాయి. మరి ఇక్కడ కూడా ఒక మాట అనేది అడిగాడు. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవియర్ అంటే కలియబెట్టడం అనేటటువంటి మాటకి, ఈ మాటకి అర్థం అనేది అదండి. ఆ మాట ఏ భాష నుంచి ఎమోషన్గా తీసుకోవడం జరిగింది అంటే ఎమోవియర్, ఎమోషను ఎలా అయింది? ఈ ఎమోవియర్ అనేది ఏ భాషకు చెందింది అంటే ఆంగ్లమా అంటే కాదు, ఇది ఆంగ్లం ఎమోషను. గ్రీకు కాదు, లాటిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రెంచ్ కూడా కాదు. ఓకేనా? ఇది 5వ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసరికి ఎమోవియర్ అనేటటువంటి మాట లాటిన్ భాష నుంచి వచ్చిందండి. కాబట్టి రైట్ ఆన్సర్ థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అని ఎవరిని పిలుస్తారు? ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటవి. ఒకసారి మీరు డిస్టింగ్విష్గా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పెట్టాలండి. ఫస్ట్ వచ్చేసరికి రాస్, గాల్టన్, టర్మన్, బినే. వీటిలో రైట్ ఆన్సర్ ఏంటండి? మీకు ఒక క్లూ అయితే ఇస్తానండి. రాస్ ప్రజ్ఞ గురించి ఏం చెప్పాడు? ప్రజ్ఞ గురించి రాస్ ఏం చెప్పాడంటే ప్రజ్ఞ అనేది ఒక గమ్యం అయితే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి జ్ఞానముని ఎంచుకోవాలి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాస్. అలాగే గాల్టన్ ఏం చెప్పాడు? విద్యార్థి యొక్క గ్రహణ శక్తిని ప్రజ్ఞ అని నిర్వచించాడు. గాల్టన్ విద్యార్థి యొక్క గ్రహణ శక్తిని ఇక్కడ ప్రజ్ఞ అని చెప్పారు. మరి టర్మన్ ఏం చెప్పారు అంటే టర్మన్ వచ్చేసరికి విద్యార్థి అమూర్త ఆలోచనల యొక్క సామర్థ్యమే, విద్యార్థి అమూర్త ఆలోచనలు చేసే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అని టర్మన్ అనేటువంటి సైంటిస్టు విశదీకరించాడండి, నిర్వచించారు. ఇక లాస్ట్ వన్గా మీరు ఏమన్నా గుర్తిస్తారేమో చూడండి. విద్యార్థి యొక్క మానసిక వయస్సును నిర్ధారించేటటువంటి పరీక్షలు చేసినటువంటి శాస్త్రవేత్త, ఇప్పుడు చూద్దాం ఐక్యూ టెస్టులు అండి. ఐక్యూ టెస్ట్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరండి? బినే. కాబట్టి రైట్ ఆన్సర్ ఇప్పుడు ఈ 4గిట్లో మీరే చెప్తారు. నేను చెప్పిన ఈ నిర్వచనాలతో పాటు మొట్టమొదట ఐక్యూ టెస్టులు చేసింది మానసిక వయసు అండి. విద్యార్థి యొక్క మానసిక వయసును నిర్ధారించే పరీక్షలు ఐక్యూ టెస్టులు చేసింది ఎవరంటే బినే. కాబట్టి రైట్ ఆన్సర్ అండి. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ ఎవరండి? బినే ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం ఏమిటి అని అడిగాడండి. కొంచెం మీరు ఆలోచించాలి. సృజనాత్మకత అంటే
క్రియేటివిటీ, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, ఈ రెండింటి మధ్య ఏమన్నా ఉంటుందా, ఏమన్నా సంబంధం ఏమన్నా ఉందా అని ఇక్కడ ప్రశ్న అడిగారు. సృజనాత్మకత వేరు, ఇంటెలిజెన్స్ వేరండి, ప్రజ్ఞ వేరు. సృజనాత్మకత అంటే విభిన్నమైనటువంటి ఆలోచన ద్వారా విభిన్నమైనటువంటి వస్తువులు రూపకల్పన చేసేటటువంటి వ్యక్తులను, ఆర్టిస్టుల్ని, అనేక క్రాఫ్ట్స్మెన్ చేసేటటువంటి వ్యక్తుల్ని మనం ప్రతినిత్యం చూస్తాం. వీరందరూ ప్రజ్ఞ ద్వారా చేసింది కాదండి, ఇంటెలిజెన్స్ ద్వారా చేసింది గారు. వీరు సృజనాత్మకత అనే యొక్క క్రియేటివిటీకి క్రియేటివిటీకి ఆలోచించే సామర్థ్యాన్ని ఎవరు కలిగి ఉంటారో వారు సృజనాత్మకతను పెంపొందించుకుంటారు. క్రియేటివిటీని ఉన్నవాళ్ళండి. మరి ప్రజ్ఞ అంటే ఏంటి సార్? ప్రజ్ఞ లేకుండా క్రియేటివిటీ చేయొచ్చు అంటే చేయొచ్చు. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అంటే ఒక విద్యార్థికి ప్రజ్ఞ ఎలా వస్తుంది? తన తల్లిదండ్రుల ద్వారా అనువంశికంగా లేకపోతే జన్యువు ద్వారా వారికి సంక్రమించేటటువంటి తెలివితేటల్ని, సహజ సామర్థ్యాల్ని ప్రజ్ఞ లేకపోతే ఇంటెలిజెన్స్ అని సైకాలజీలో మనం చదువుకున్నాం. మరి ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవ్వచ్చేమో, ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద ప్రొఫెసర్స్ అవ్వచ్చేమో. వాళ్ళందరికీ క్రియేటివిటీ ఉండాల్సిన పని లేదు. క్రియేటివిటీ ఉన్నవాళ్ళు అందరూ విద్యావంతులేమి కాదు, వాళ్ళకి విద్య కూడా లేదు. కాబట్టి ఈ రెండిటికి నేను చెప్పేది ఏమైనా కొరిలేషన్ ఏమైనా కనిపిస్తుందా మీకంటే ఏమీ కనపడదు. ప్రజ్ఞ వేరు, క్రియేటివిటీ వేరు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడండి, ధనాత్మకత, పాజిటివ్నెస్ ఏమైనా ఉంటుందా? వీళ్ళిద్దరికీ ప్రజ్ఞ ఉండేవాడి క్రియేటివిటీ ఉండాలంటే లేదు, నో పాజిటివ్నెస్. అలాగే రుణాత్మకత కూడా ఉండదు. ఇకపోతే సగటు ప్రజ్ఞాలబ్ధి కన్నా ఎక్కువ కలిగిన విద్యార్థుల్లో ధనాత్మకత అసలు లేదు. ఆన్సరే తప్పు. దీని గురించి ఆలోచించడం వేస్ట్. ఇక నిర్దిష్ట సంబంధం లేదనేదే రైట్ ఆన్సర్. కాబట్టి ఒకటి, విద్యార్థికి ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది? తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి జ్ఞానం, సహజ సామర్థ్యాలు, అలాగే పరిసరాల ప్రభావం ద్వారా కూడా కొంత జ్ఞానాన్ని అనేది నేర్చుకుంటారు. క్రియేటివిటీ అనేది ఓన్ అనమాట. ఓన్ సృజనాత్మకత, వ్యక్తిగత సామర్థ్యాలని విభిన్నంగా ఆలోచించి విభిన్న ఆకృతులు, విభిన్నమైన ఆలోచనలు చేసేటిదే సహజ సామర్థ్యం ఉన్నటువంటిదే సృజనాత్మకత, క్రియేటివిటీ. కాబట్టి ఈ క్వశ్చన్లో ఇంత మీనింగ్ అయితే ఉంది. ఏ విద్యార్థి అయినా ఖచ్చితంగా రిలేషన్ లేదు అని అనుకోరు. బాగా తెలివిగా ఉన్నవాడు ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది అనుకుంటారు. ఉండదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇది వేరు, ఇది వేరు, రెండు వేరు. కాబట్టి మీ ఆన్సర్ ఏంటి? నిర్దిష్ట సంబంధం లేదు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సైకాలజీ మనం చూస్తున్నామండి. నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవ్వండి 2 అంకెలు అండి. ఇక మ్యాథమెటిక్స్లోకి వచ్చేసాము. ఇవన్నీ మీకోసం అయితే తయారు చేసామండి. ఈ క్లాసెస్ మీరు నెక్స్ట్ వీడియోలో ఉంటారు, ఎందుకంటే ఇప్పటికే 35-40 మినిట్స్ అయినవి. కాబట్టి ఇవన్నీ మీకోసం తయారు చేసి ఉంచాము. వీడియో గురించి మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ క్లాసులో మీరు పార్ట్ 2లో ఈ యొక్క క్లాసెస్ వింటారండి. ఇవన్నీ మీకోసం మేము తయారు చేసినటువంటి బిట్స్ మన జయదేవ్ అకాడమీ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్ పేపర్సు, అలాగే డిఎస్సి పేపర్సు మనం రిలేటెడ్ సబ్జెక్ట్తో తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఇక మీకు నేను చెప్పేటటువంటి మంచి విషయం ఏంటంటే, ఫస్ట్ మీరు మన జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావలసినటువంటి అతి తక్కువ రేటులో నాణ్యమైనటువంటి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్స్ అయితే టెస్ట్ సిరీస్ మోడల్ పేపర్స్ మీకు అందుబాటులో ఉన్నవి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇలాంటి 10 టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి. మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్, వెరీ వెరీ హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే తయారు చేసాము.
టాప్ 10 మోడల్ పేపర్స్ మీరు పే చేయవలసిందల్లా కేవలం 199 రూపీసే. 199 రూపీస్కే మీకైతే టాప్ 10 మోడల్ పేపర్స్, దీంట్లో ఎక్కువ భాగం ప్రశ్నలు వచ్చే విధంగా నిష్ణాతులైనటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్తో సిబిటి రూపంలో, సిబిటి అంటే మీరు రేపు రాసే ఎగ్జామ్ ఏంటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో మీకోసం అందిస్తుంది మన జయదేవ్ అకాడమీ. సిబిటి టెస్ట్ రూపంలో వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయితే ఎగ్జామ్లు అవ్వరు, ఎందుకంటే కంప్యూటర్ అనేది కొత్తగా యూజ్ చేయాలి. కాబట్టి మీరు ఈ సిబిటి టెస్ట్లు ఇక్కడ చేసుకుంటారు కాబట్టి ఏ క్వశ్చన్ రాంగు రైట్ అక్కడే పడిద్ది. మీకు 200 ప్రశ్నలనే ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో 10 టెస్ట్ సిరీస్లు ఎన్ని ఉంటాయండి, 2000 బిట్స్ ఉంటాయండి. ఒక టెస్ట్ సిరీస్లో 200 బిట్లు ఉంటాయి. అలాగే 10 టెస్ట్ సిరీస్లు కాబట్టి 10 × 200 బిట్స్ చేసుకుంటే 2000 బిట్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా ఈ 2000 బిట్స్లో మీకు చాలా బిట్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి టెట్లోనూ వస్తాయి. అలాగే డిఎస్సిలోకి రావటానికి మంచిగా కృషి చేసి మీకోసం వెరీ స్టాండర్డ్ బిట్స్ అయితే తయారు చేశాం మన జయదేవ్ అకాడమీ ద్వారా. మీరు చేయాల్సింది యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, సిబిటి టెస్ట్లో రాసుకోండి. ఈ సిబిటి డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో రాసుకుంటారు. ఇప్పటివరకు ఈ వీడియోని మీరు పరిశీలించినందుకు మన జయదేవ్ అకాడమీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే తక్కువ రేట్లో సిబిటి టెస్టులు అందిస్తున్న సంస్థ మన జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అన్నారు.